వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దేశంలోనే అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలిచిందంటూ కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 26,572 కోట్ల రూపాయలు తీసుకుంది అని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా తెలియజేసినటువంటి సమాధానం. వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్ల బాబురావు గారు అడిగారు, ఆయన సమాధానాలు ఇచ్చారు. దాంట్లో ఉన్నటువంటి వివరాలు ఒకసారి చూస్తే, రెండో త్రైమాసికంలో 17,600 కోట్లు, మూడో త్రైమాసికంలో మొత్తం 11,900 కోట్ల రూపాయలు అప్పులు చేసిందని కేంద్రం చెప్పింది. అంటే ఇలా చూస్తే కేవలం 9 నెలల్లోనే 56,072 కోట్ల రూపాయల అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టు చాలా స్పష్టమవుతోంది. అయితే ఈ మొత్తం రుణాల్లో ఎక్కువ భాగం ఓపెన్ మార్కెట్ బారోయింగ్ ద్వారానే సమీకరించారు. ఇది కేంద్రం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఈ లెక్కల్ని ప్రస్తుత పరిస్థితిగా మాత్రమే చూడాలా? నో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి అంటే గత కొన్ని సంవత్సరాలను కూడా పరిశీలించాల్సిందే. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి ఆర్థిక విధానాలు, అప్పుల పెరుగుదల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద ఎంత భారీ ప్రభావం చూపించాయి అనేటువంటిది ఆర్థిక నిపుణులు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. మరి ఆ సమయంలో భారీ సంక్షేమ పథకాలు అంటే దగ్గరగా 2,74,000 కోట్ల రూపాయలు కేవలం బటన్లు నొక్కి పంపిణీ చేశానని చెప్పారు సారా. సో ఈ పథకాలు అమలు చేయడం, ఆదాయం పెరిగే ప్రాజెక్టుల కంటే ఖర్చులు పెరగడం, అలాగే అప్పుల మీద అప్పులు, దీనివల్ల రాష్ట్రాల అప్పు గణనీయంగా పెరిగిపోయింది. అప్పట్లో తీసుకున్నటువంటి మనకి ఆ అప్పులకి వడ్డీలు, వాటికి చెల్లింపులు, సో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద ఒత్తిడి సృష్టిస్తున్నాయని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. పయ్యావుల కేసు సైతం మన బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అదే చెప్పారు ఆయన కూడా. అండ్ ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆర్థిక పరిస్థితిని సమతుల్యత చేసుకోవడం అనేది ఒక పెద్ద సవాల్గా మారింది. గతంలో ఉన్నటువంటి అప్పులు, వాటికి వడ్డీలు, వాటికి చెల్లింపులు ఇవన్నీ కంటిన్యూషన్గా కొనసాగుతూనే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, సంక్షేమం అమలు చేయాలి, ఇవన్నీ కూడా కాస్త కష్టసాధ్యంగానే మారుతోంది. అంటే ఒకవైపు ఏమో పాత అప్పుల భారాన్ని తగ్గించాలి, రెండో వైపు రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. సో ఇవన్నీ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఒకేసారి మనకి వచ్చింది. లెక్కల ప్రకారం చూస్తే ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి అప్పుల్లో కొంత భాగం పాత అప్పుల చెల్లింపులకే వెళుతోంది. ఇది ఇన్ జనరల్గా చాలా రాష్ట్రాల్లో కనిపించేటువంటి సాధారణమైనటువంటి పరిస్థితే అయినా అప్పుల పరిణామం ఎక్కువైతే ఆర్థిక వ్యవస్థ మీద ఒత్తిడి పెరుగుతుంది అనేది చాలా క్లియర్. అందుకే ఇప్పుడు ప్రధానంగా ఇందులో చర్చించాల్సింది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆర్థిక వ్యూహం ఎలా ఉండాలి, ఆదాయం పెంచే పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతులు, అభివృద్ధి ఇలాంటి అంశాల మీద దృష్టి పెడితే మాత్రమే అప్పుల భారాన్ని క్రమంగా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్రం కూడా దీని మీద ఖచ్చితంగా స్టడీ చేసి రాష్ట్రానికి కాస్త రిలాక్సేషన్ కూడా ఇవ్వాలి. పోనీ ఇదేమన్నా ఒక్క రోజులో జరిగిపోయిందా? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంతా ఇంత కష్టతరంగా అవుతోంది అనేది ఇది ఒక్క రోజులో ఏర్పడింది ఏం కాదు. ఇది కన్నా కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక విధానాల ప్రభావం. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నంలో ఉంది అని ఒకళ్ళు చెప్తుంటే, మరోవైపు అప్పుల భారాన్ని తగ్గించేందుకు ఇంకా పెద్ద స్థాయిలో ఆర్థిక సంస్కరణలు అవసరం అని చెప్పి నిపుణుల సూచన. మరి రాబోయే సంవత్సరాల్లో రాష్ట్ర ఆదాయం ఎలా పెరుగుతుంది, పెట్టుబడులు ఎంత వస్తాయి, అప్పుల నిర్వహణ ఎలా జరుగుతుంది, ఈ అంశాలే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తుని నిర్ణయించే కీలక అంశాలుగా మారబోతున్నాయి. అయితే విపక్ష వైసీపీ మాత్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాతే అప్పులన్నీ పెరుగుతున్నాయి, మేము అప్పులు ఏం చేయలేదు అంటూ వాళ్ళు చెప్తున్నారు ఒక పక్కన. ఇంకో పక్కన చూస్తే కాగిచ్చినటువంటి రిపోర్ట్స్ దాని ప్రకారం చూసినప్పుడు 19-24 మధ్యకాలంలో ఉన్నటువంటి లోటుపాట్లు, తీసుకున్నటువంటి అప్పులు మొత్తం అన్నీ కూడా ఆఖరికి విశాఖ కలెక్టరేట్ని, స్కూల్ భవనాలని మొత్తం అన్నింటినీ, గవర్నమెంట్ స్థలాలని కూడా తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకొచ్చారుగా. ఒకటైతే కామన్గా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఉంది. పనితీరు వేరైనప్పటికీ కూడా పని మాత్రం ఒకటే అని ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంకుకి వెళ్ళడం, 2,000 కోట్లు, 3,000 కోట్లు, 5,000 కోట్లు ఎంతైతే అంత అవసరం దానికి ఇండెంట్ పెట్టడం, ఏపీకి బాండ్స్ కొని అప్పు తెచ్చుకోవడం, ఇదే జరుగుతుంది. గుడ్డిలో మెల్ల ఏంటంటే గతంలో కంటే కాస్త తక్కువ వడ్డీ రేట్లకే ఇవే జరుగుతున్నాయి. అండ్ షార్ట్ టైం లోన్స్ కూడా బాగానే తీసుకుంటున్నారు. సో దాంతో ప్రతి నెల 1వ తేదీన టెన్షన్గా పింఛన్లు వెళ్తున్నాయి. ఎస్, ఆఫ్ కోర్స్ ఈ పింఛన్లు వెళ్ళడము, లేదంటే జీతాలు చెల్లించడం, వీటి దగ్గరకు వచ్చేసరికి ఇంకా కొంత అసంతృప్తి అనేటువంటిది కనిపిస్తూనే ఉంది. ఎంతమందికి ఇచ్చినప్పటికీ కూడా ఇంకా చాలామందికి పెండింగ్లు ఉన్నాయని, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ మీద కావచ్చు, లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి కార్యక్రమాల మీద కావచ్చు, ఇంకా కాస్త క్లియరెన్స్ కావాలి అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు.
సో గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తోంది. కాకపోతే ఈ అప్పులు ఏంటంటే ఆ అప్పులకు ఉన్నటువంటి వడ్డీలు అవి తీర్చడానికి, ఆ అసలును కూడా క్లియర్ చేయడానికి అప్పులు లేకుండా చేసుకోవాలి అనేటువంటి ఆలోచన. బట్ అప్పులు చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తుందా అంటే నడిచేటువంటి అవకాశం ఖచ్చితంగా లేదు. కాబట్టి అప్పులు తప్పవు, మరి తిప్పలు కూడా తప్పేలా కనిపించడం లేదు. ఏదేమైనప్పటికీ ఈ అప్పుల గోల మాకు వద్దురా నాయనా అని చెప్పి ప్రజలైతే కోరుకోవడం జరుగుతోంది. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఏ నిర్ణయాలు తీసుకొని మరి ఈ బారోయింగ్స్ లేదంటే ఆఫ్ మార్కెట్ రుణాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత తక్కువ చేసుకుంటుంది అనేది ప్రభుత్వ విధానం మీద ఆధారపడి ఉంటుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.